ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి సన్నిధి పండుగ కాలములో మరొక ఆదివారం ఆయన సన్నిధానములు చేరి దేవాదేవుడైన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్న వారమై ఉన్నాం. సరే, మంచిది. ఈ దినమున ఒక ప్రాముఖ్యమైన సంగతిని ధ్యానం చేసుకుందాం. సన్నిధి అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేసుకుంటున్నాము కనుక దేవుడు మన మధ్యకు దిగవచ్చుట, మనము దేవుని యొద్దకు వచ్చుట. సన్నిధి అనగా దేవుడు లేక దేవుని సన్నిధి మన మధ్యకు దిగవచ్చుట. రెండవది, దేవుని సన్నిధికి మనం వచ్చుట. ఈ రెండిట్లో కూడా మనం గమనించినట్లయితే రెండు ముఖ్యమైనవి. ఆయన మన యొద్దకు రావటము, మనము ఆయన యొద్దకు వెళ్ళటము. అందుకని దినమున పాద సన్నిధి, దేవుని యొక్క పాద సన్నిధి, ఆ పాద సన్నిధిలో ఉన్న పరిమళ సుగంధములు, పాద సన్నిధిలో ఉన్న పరిమళ సుగంధములు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క పాద సన్నిధి, ఆ పాద సన్నిధిలో ఉండడం ద్వారా మనకు కలిగేటువంటి అనేక సుగంధములు లేక సువాసన కలిగినటువంటివి. ఒక్కో సమయంలో ఒక్కో స్థలములో మనం ఉంటే ఒక్కొక్క విధమైన సువాసన లేక వాసన మనకు సంభవిస్తూ ఉంటుంది. అలాగనే ప్రభు పాద సన్నిధానములో మనం ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి అనేక సువాసనలను మనము అందుకోవలసిన వారమైన ఏమిటి? ప్రభు పాద సన్నిధానంలో ఉన్నటువంటి సువాసనలు అని మనం నేర్చుకున్నట్లయితే కొన్ని విషయాలను ఈ రోజున ధ్యానం చేసుకొని ఉన్నాం. మొదటిగా మనం చూస్తున్నాం, ప్రభు పాద సన్నిధిలో ఉన్న పరిమళ సుగంధములు ఏమైనవంటే, ఒకటి పరిపూర్ణత, రెండు పాప పరిహారము, మూడు పాపికి ఆశ్రయము, నాలుగు పాఠశాల. ఒకటి పరిపూర్ణత, రెండు పాప పరిహారము, మూడు పాపికి ఆశ్రయము, నాలుగు పాఠశాల వంటిది, పాఠశాల అనుభవము, ఐదు ప్రత్యక్షత, ఆరు పరివర్తన, ఏడు వధువు సిద్ధపాటు లేక వధువు ఎత్తబడుట. ఈ అనుభవాలన్నీ కూడా
ప్రభు పాద సన్నిధిలో మనము అందుకొనవలసినటువంటి లేక పొందుకొనవలసిన సువాసన కలిగిన సుగంధములు. మొదటిగా మనం చూస్తున్న ప్రభు పాద సన్నిధి అనగా ప్రభు పాద సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉండగలమో ఆ ప్రభు యొక్క పాద సన్నిధి మనకు ఏమి కలుగు చేస్తుంది అంటే పరిపూర్ణతను మనకి కలుగు చేస్తుంది. అందుకే మనం పాడుకుంటాం, యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి, యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండెల్, నీ సముఖమున ముఖము జోచుచు వాసము చేసి యేసుని కనుక ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనకు సంపూర్ణమైనటువంటి ఆనందము, పరిపూర్ణమైనటువంటి సంతోషం అనేది మనకు లభిస్తున్నది. యేసుప్రభు వారు అన్నారు, యేసుప్రభు వారు చెప్పిన మాట మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ప్రభు చెబుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో, నా తండ్రి మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులైనడి. చాలు. కనుక ఈ దేవుడు ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడు. దేవుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయన పాద సన్నిధిలో ఉన్నటువంటి మనలకు కూడా ఆయన ఏం చేయనన్నారు? పరిపూర్ణంగా మార్చనన్నారు. దేవుడు అసంపూర్ణుడైతే మనము కూడా అసంపూర్ణగానే ఉండగలము. అందుకని దేవుడు ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడు. అందుకని ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి మనందరూ కూడా ఆయన ఏం చేస్తున్నారు? పరిపూర్ణులుగా మార్చనయ్యాడు. మరి సన్నిధి కాలంలో మనం ఎక్కువగా నేర్చుకునే మాట కీర్తన 16:11 ఏముంటుంది? కంఠత వాక్యమే కదా. కీర్తన 16:11 ఏముంటుంది? జీవమార్గము నీవు నాకు తెలియజేసేదివి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అనగా ఆయన పాద సన్నిధిలో ఏమున్నవి? సంపూర్ణ సంతోషములని, సంపూర్ణ సుఖములు కూడా ఏమండి? దేవుని యొద్ద కూర్చుంటే మరి మనము మన కుటుంబాల్లో ఉంటే, పోయిన వారం నేర్చుకున్నాం ఎప్పుడు సమృద్ధి అంటే, మన కుటుంబాలు సమృద్ధిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలో పోయిన వారం నేర్చుకున్నాం. అలాగే మనము కూడా పరిపూర్ణంగా మనం ఉండాలంటే, కొన్ని కుటుంబములు వెళ్ళామనకండి, ఆ కుటుంబంలో కొంత పేదరికం ఉందనకండి, ఆ పేదరికం ఉన్నటువంటి ఇంటికి మనం వెళితే మరి ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోటు ఉంటుంది. మరి రాజుగారింటికి వెళ్తే ఏమైనా తక్కువ ఉంటాయా? ఏమి తక్కువ ఉండవు. అందుకని అక్కడ మనకు కావలసినవన్నీ కూడా అక్కడ సిద్ధము చేయబడి ఉంటవి. అందుకని
ఈ రోజున ప్రభు యొక్క పాద సన్నిధానంలో మనం ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఈ సువాసన, ఈ సుగంధములు ఎలాంటి పరిపూర్ణమైనవి. ఎలాంటివండి? పరిపూర్ణమైనవి. అందుకనే దేవుని యొక్క ఈ సన్నిధిలో మనం ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి సంతోషము కలుగుతుంది, సంపూర్ణమైనటువంటి విశ్రాంతి కూడా కలుగుతుంది. ఎక్కడా? ఆయన యొక్క పాద సన్నిధిలో. అందుకనే పరిపూర్ణమైనటువంటి సంతోషము, పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి లేక సుఖము దేవుడు అందించలేన్నాడు. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మోషే గారు ఉన్నారు. నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మోషే గారు తన మామ యొక్క మందను కాసుకుంటూ ఉన్నాడు. హోరేబు అనేటువంటి కొండ ఎత్తుకు వచ్చారు. అక్కడ పొద ఉన్నది, అక్కడ పొద ఉంది. ఆ పొద నడుమకి కాలుచూ ఉన్నట్టు ఉన్నది. కనుక ఆ పొద నడుములో నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమని? మోషే మోషే అని దేవుడు పిలిచాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు మోషే ఏం చేశాడు? సమీపానికి వెళ్ళాడు. సమీపానికి వెళుతూ ఉండగా ప్రభు ఏమన్నారు అక్కడ? నీవు దగ్గర రావద్దు. ఎందుకని? నీ చెప్పులు. ఎందుకు చెప్పులు ఇవ్వడమన్నారు? దేవుడు పరిపూర్ణుడు. దేవుడు ఎలాంటి వాడండి? పరిపూర్ణుడు ఆయన. అందుకని మనము కూడా ఏ మనస్సు వెళ్ళాలి? పరిపూర్ణమైన మనస్సుతో మనం వెళ్ళాలి. లోపాలు కలిగి ఆయన సన్నిధానంలోకి వెళ్ళలేము. అందుకని ఈరోజు ప్రభు మరి ఆయనలో ఒక లోటు నీ చెప్పులు విడు, నువ్వు చెప్పులు విడిచి రమ్మన్నాడు. మరి మీరు కూడా ఒక పాట పాడుతూ ఉంటారు ఆరాధన గురించి. ఏమని? పూర్ణ మనసుతో కనుక మనము దేవుని యొద్దకు మనము ఎలాగెళ్ళాలి? అర్ధ మనసుతో వెళితే దేవుడు అంగీకరిస్తారా? అంగీకరించలేరు. లేక లోపాలు కలిగిన మనసుతో వెళితే దేవుడు అంగీకరిస్తారా? అంగీకరించరు. అందుకని దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా ఆయన సన్నిధానములకు ఎలాగెళ్ళాలంట? పూర్ణమైన మనసుతో వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తారు? మనలను అంగీకరిస్తారు. మనలను అంగీకరిస్తారు కాబట్టి అందుకని దేవుని సన్నిధిలో ఏమున్నది? పరిపూర్ణత ఉన్నది. దేవుని సన్నిధిలో పరిపూర్ణత ఉన్నది. చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము 20వ వచనము కూడా ఒకసారి మనము గమనిద్దాం. నిర్గమాకాండము 19:20. యెహోవా సినాయి పర్వతం మీదకి
అనగా ఆ, కానీ ఇక్కడ మనం చూస్తే సీనాయి పర్వతం మీదకి మోషే గారు వెళ్ళారు. అందుకని దైవజ్ఞులు దేవదాసు గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ సీనాయి కొండ మీదకి మోషే ఎక్కి వెళ్ళినప్పుడు ప్రభువు ఆ కొండ మీదకి దిగి వచ్చారు. ఎప్పుడైతే కొండ మీద దిగొచ్చారో ఆ కొండంతా కూడా అగ్నిమయమైపోయింది, అగ్నితో నింపబడిపోయింది. కనుక ఈ మోషేలోకి రవ్వంతైన మరి పాపం తలంపు వచ్చేటది, మరి గడ్డి పూస కాలిపోయినట్టు కాలిపోయేవాడు మోషే అన్నారంట. అంటే అంత నిష్ట కలిగిన మనస్సు కలిగి ఆ మోషే ఆ శిఖరం మీద ఉన్నాడు. అందుకని మరిక పరిపూర్ణమైనటువంటి ఆ పాద సన్నిధిలో దేవుడు మనకు కూడా పరిపూర్ణమైనటువంటి స్థితి కలిగిస్తారు. అందుకని అక్కడ మోషే గారు ఈ రీతిగా దేవుని ముఖాముఖిగా చూచాడో ఆయన పాద సన్నిధిలో కూడా మరి పరిపూర్ణమైనటువంటి ప్రభుని ముఖాముఖి చూచే అనుభవాన్ని దేవుడి దినమున మనకు కూడా అనుగ్రహించునుగాక. పరిపూర్ణమైనటువంటి స్థితిని దేవుడు పాద సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవ అంశానికి మనం వెళితే, రెండవది పాప పరిహారము. లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనమును మనం చూద్దాం. లోకాసు వార్త 7:47వ వచనమును మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ ఉన్నారు, యేసు ప్రభువు వారు కూర్చున్నారు సీమోను ఇంట. తీశారా? చాలు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువు వారు సీమోను ఇంట కూర్చున్నారు. అక్కడికి ఒక స్త్రీ వచ్చారు. ఆమె వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. ఆ స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. కూర్చుని వెంట ఆమె ఏం చేస్తుంది అనంటే కన్నీళ్లతో ఆయన పాదాలని కడుగుతూ ఉన్నది. కన్నీళ్లతో ఆయన పాదాలని కడుగుతూ ఉన్నది. తల వెంట్రుకలతో తుడిచివేస్తుంది. మరి ఎంతసేపు చేస్తుంది అనంటే ప్రభువు ఆ ఇంటిలోనికి వచ్చే దగ్గర నుంచి ఆమె కడుగుతానే ఉంది. ఎంతసేపు కన్నీరు కారుస్తారంట? ఏమండి, మనము ఏడ్చామంటే ఎంతసేపు ఏడుస్తా? మన కళ్ళలో నుంచి ఎంత కన్నీరు వచ్చింది అనగా ఏడుస్తూనే ఉంటుంది పాపం ఆమె. కానీ ఏంటి నీ బాధ అంటే, మరి ఏదో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న అనుభవాలన్నీ కూడా తలంచుకొని, ఏమండి, బహిరంగంగా మనం దేని బట్టి ఏడుస్తా? ఏదైనా కష్టం వస్తే ఏడుస్తాం, ఏదైనా బాధ వేస్తే ఏడుస్తాం, పిల్లలు పాస్ అవ్వకపోతే ఏడుస్తారు, పిల్లలకు కావలసి ఇరిగిపోతే ఏడుస్తారు, అంతే కదా. మనకు కూడా ఎప్పుడు ఏడుస్తా? ఏదైనా బాధ కలిగితేనో కష్టం కలిగితేనో ఏడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఎందుకు ఏడుస్తుంది? ఆమెకు బాధ ఏంటి? ఆమెకి ఏం అవసరము? ఏమండి, ఏం అవసరమైంది ఆమెకి? ఏం అవసరం లేదు. కానీ ఆమె ఏమి చేస్తుందంటే, ఆమె లోకములో ఉన్నవారు ఆమె మీద ఒక ముద్ర వేశారు. ఏంట ముద్ర? పాపాత్మురాలు అని. ఏ ముద్ర అండి? పాపాత్మురాలని ఒక ముద్ర వేశారు. అందుకని ఈయన ఎవరు? పరిశుద్ధుడు. యేసు ప్రభువు వారు ఎవరండి? పరిశుద్ధుడు. అందుకని ఈ పరిశుద్ధుడి దగ్గరికి వచ్చి మరి తన కన్నీళ్ళని కూడా ఆయన పాదాల మీద పోసింది. పోసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. మరి ఈ కన్నీరు ఏం కన్నీరు? ఏం కన్నీరండి?
ప్రేమ కన్నీరిది. ఏం కన్నీరండి? ప్రేమతో వచ్చే కన్నీరు. అందుకని దైవజ్ఞులైన వారు కూడా మనకు నేర్పిస్తున్నారు. కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించు కొందామో, అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదామో, ఆత్మను పొందుదామో, ఆత్మను పొందుదామో. దేవారాజా పుత్రులమై తేజారిల్లోదామో. కనుక మన హృదయంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలంట? కన్నీరు కారవాలి. మనం దేనికోసం కన్నీరు కారుస్తాము? మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమిల్లరా. అందుకని ఈమె పాద సన్నిధులు, దేవుని యొక్క పాద సన్నిధిలో ఉండి కన్నీరు కార్చడం ద్వారా యేసయ్య ఏమన్నారు? అమ్మా, నీవు విస్తారంగా ప్రేమించావు కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడినవి. ఈరోజు మన పాపములు కూడా క్షమించబడాలంటే, దేవాని పాపినయ్య అంటే క్షమాపణ వచ్చిద్దా? రాదు. ఎలా వేడుకోవాలంట? కన్నీళ్లతో పశ్చాత్తాప మనస్సు కలిగి ప్రభువుని వేడుకొన్నట్లు ఆయన పాదాల దగ్గర కూర్చొని మన కన్నీరు కార్చినట్లయితే దేవుడు మనకేమిస్తాడంట? పాప పరిహారమును కావిస్తాడు. అందుకని కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనములో దావీదు భక్తుడే దేవుని సన్నిధిలో అంటున్నాడు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందం మరలా నాకు దయచేయము అని. మరి ఇక్కడ దావీదు వేడుకుంటున్నాడు, దేవా నేను పాపిని, దేవా నేను పాపిని అని దావీదు భక్తుడు ప్రభు పాదాల దగ్గర చేరి కన్నీరు విడిచి వేడుకుంటున్నాడు. దేవానయందు శుద్ధ హృదయమును కలుగుచ్చేమని వేడుకొనగా ఆయన పాద సన్నిధానములో ప్రభు ఏం చేశాడు? ఆయన సన్నిధిలో ఆయనకే మరి పాప పరిహారము కావించాడు, పాపమునకు మరి విముక్తిని కలుగు చేశాడు. అందుకని ప్రభువునందు ఈ రోజున మరి పాద సన్నిధానములు వచ్చుతున్నటువంటి సువాసన ఏమైందంటే పాప పరిహారము. ఈ పాప పరిహారములో ఉన్నటువంటి ఈ పొందుకున్నటువంటి స్థితి ఏంటంటే, ఒకటి ఆదరణ, 2 అభయము, 3 ఆనందము. అలాగే ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ కూడా, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను అనగిదే పాప పరిహారము. నేను నిన్ను శిక్షించను అనుటియే అనగా ప్రభు యొక్క పరిపూర్ణత, ప్రభు యొక్క పాప పరిహారము మరి మనకు కూడా మరి కలగాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో మనము కన్నీరు విడిచినట్లయితే దేవుడు ఆ పాద సన్నిధిలో మనకు కూడా ఇటే పాప పరిహారము లేక పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. 3వది, ఇంకా చాలా విషయాలు ఉంటాయి కానీ ముందుకెళ్ళిపోదాం. 3వది పాపికి ఆశ్రయము. కీర్తన గ్రంథము మనం చదువుకున్నాం 31:20 వచనము. కీర్తన 31:20 మనం చదువుకున్నాం కదా. మనుష్యులు కపటపాయములు అంటకుండా నీ సన్నిధి చాటున
వారిని దాచుచున్నావు. చాలండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక మానవునికి ఆశ్రయదుర్గం ఎక్కడా? ఓ మానవునికి ఎక్కడ సంపూర్ణమైన ఆశ్రయము, స్థిరమైన నివాసం ఎక్కడంటే ఆయన పాద సన్నిధిలో. అందుకని కీర్తన 46:1 ఏముంటుంది? 46:1 ఏముంటుందండి అక్కడ? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఎక్కడ మనకు ఆశ్రయము, ఎక్కడ మనకు స్థిరమైన నివాసం అంటే ఆయన యొక్క పాద సన్నిధిలో, ఆయన యొక్క పాద సన్నిధిలో. అందుకని మనుష్యులు కపటపాయ అంటకుండా ఆయన సన్నిధిన మనలను దాచుడు. ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. అది ఏమిటంటే, ఒకరోజు మరి ఒక కాలంలో క్రైస్తవులకి హింసలు కలుగుతున్న కాలం ఉంది. ఆ కాలంలో అనేక మంది క్రైస్తవుల్ని చంపేస్తున్నారు. ఒకసారి అనుకోకుండా కొంతమంది క్రైస్తవులైన వారు, దైవ సన్నిధి కలిగిన వారు పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి ఒక మరి గృహములో దాగి ఉన్నారంట. గృహంలో చేరారు. ఆ గృహంలో చేరిన తర్వాత ఆ గృహం యొక్క వాకిలి కూడా, తలుపులు కూడా తీసేస్తుంది. వారు తరుముకొని వచ్చినటువంటి వ్యతిరేకులు లేక పోలీసులైన వారు మరి వచ్చేసారు, ఆ ఇంట్లోకి వచ్చారు. ఎప్పుడైతే వారు ఆ ఇంట్లోకి వచ్చేసారో ఆ పోలీసులు కానీ చిత్రుల కంటికి ఈ క్రైస్తవులైన వారు కనబడలేదు. వారు వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క సన్నిధి వారు చుట్టూ కంచి వేశారంట. దేవుడు ఏం చేశారండి? కంచా వేశారు. ఏ మనుషుల కపటపాయములు అంటకుండా నీ సన్నిధి చాటు నన్ను దాచు. ఇప్పుడు వారు అంతా వాక్యాలను చేసి ఉండయి, అంత ఓపికగానే ఉండయి, వారు ఇంట్లోనే ఉన్నారు. కానీ వారు వచ్చినటువంటి వారి కంటికి కనబడట్లా. ఏమయ్యారు? అక్కడే ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు కానీ వచ్చిన వారి కంటికి కనబడట్లా. అంతా చూచి 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 ఇక్కడ ఎవరు లేరని వెళ్ళిపోయారంట. ఎవరు లేరని వెళ్ళిపోయారంట. అప్పుడు తర్వాత తేలి చూస్తే ఏంటి, మనల్ని వెంటబడుతున్నటువంటి ఆ పోలీసులు ఎక్కడికి వెళ్ళారు, మనల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మనల్ని ఎందుకు చంపలేదు, మనల్ని ఎందుకు కాల్చివేయలేదు అనుకున్నారంట. అప్పుడు వారు అనుకున్నది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మనలను కాపాడింది. ఏం చేసిందండి? దేవుని సన్నిధి మనల్ని ఏం చేసింది? కాపాడింది. అలాగే ఈ రోజున శ్రమ కాలంలో, ఆపద కాలంలో మనల్ని కాపాడేది ఏమిటంటే దేవుని సన్నిధి. ఏం కాపాడుతుంది మనల్ని? అది ఇక్కడ దావీదేమన్నాడు? మనుషుల యొక్క కపటపాయం అంటకుండా నీ సన్నిధి చాటున నన్ను దాచుచున్నావు అన్నావు. అందుకనే పాతమున్న కాలంలో ఆశ్రయ పురములు అనేటువంటివి ఉండేయంట. ఆశ్రయ పురాలు. పాలెములో పాపం చేశారండి. ఆ పాపం చేసిన వారు మరి మనుషుల కంట కనబడేవారు కాదంట. అందుకని వారు దాగి ఉండటానికి కొన్ని ఆశ్రయపురాలను ఏర్పాటు చేసుకునేవారంట. ప్రత్యేకంగా ఆ యొక్క ఆశ్రయమాలను ఏర్పాటు చేసుకుని కొంతకాలము అక్కడ దాగి ఉండేవారంట. పాతమందిన కాలంలో ఉన్నవారు అలా చేశారంట. అందుకని పాపికి ఆశ్రయం ఏంటంటే దేవుని సన్నిధి, ఆయన యొక్క పాద సన్నిధి. ఈ రోజున ఎవరైతే మరి కష్టకాలంలో, శ్రమకాలంలో ఆయన పాదాల దగ్గర కూర్చుంటామో ఆయన పాద సన్నిధి ఏం చేస్తుంది? మనలను కాపాడుతుంది. ఏం చేస్తుందండి? ఒకటి, కాపాడుతుంది. 2, దాచిపెడుతుంది. 3, రక్షిస్తుంది. పాపిక ఆశ్రయ స్థానము ఆయన పాద సన్నిధి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం చూస్తున్నాం
యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతివైయుందువు. యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతివైయుందువు. బాసురంబుగా మామై మావై బరుగోచుండం నిత్యము వరకు. యేసుని తలపే నాకు ఎంతో హాయి. కనుక మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కానీ ఈరోజు దేవునికి పాద సన్నిధి మనకేమిస్తుంది? ఆశ్రయమిస్తుంది. ఏమిస్తుందండి? ఆశ్రయమిస్తుంది. ఆ దేవుని సన్నిధే ఈ రోజున మనల్ని కాపాడేది. ఆ దేవుని సన్నిధే మనం రక్షించేది. ఆ దేవుని సన్నిధి మనలను పాడుకోకుండా భద్రపరిచేది కూడా ఆయన సన్నిధి. అందుకే ఈ రోజున మనం ఎక్కడుండాలి? ఆయన యొక్క పాద సన్నిధిలో ఉంటే మనకు కూడా ఆ సన్నిధి మనకేమవుతుంది? ఆశ్రయం అవుతుంది. అట్టి ఈ కష్టకాలములో, శ్రమ కాలములో, ఈ రాకడ కాలములో అట్టి దేవుని ఆ పాద సన్నిధి మనకు ఆశ్రమై ఉండును గాక. ఆమేన్. తర్వాత నాలుగవది పాఠశాల. పాఠశాల ఎందుకు? స్కూల్ లేక కాలేజీ ఎందుకు? ఇవి ఏమండి? స్కూల్ ఎందుకు? స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? వానొచ్చినా వరదొచ్చినా స్కూల్ మానుకుంటామా? మానుకం. గుడైన మానుకుంటాం, కానీ స్కూల్ మానుకం కదా. ఏమండి? గుడి మానుకుంటాం, కానీ స్కూల్ మానుకం. ఎంత వరదొచ్చినా, ఎంత వానొచ్చినా, ఎన్ని పిడుగులు పడ్డా, ఎన్ని వచ్చినా కానీ ఏం మానుకో? స్కూల్ మాత్రము మానుకం. ఎందుకని? గుడి మానుకుంటాం, స్కూల్ మానుకోం. ఎందుకని? స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? టీచర్ కొడతారా? ఏమో. ఆబ్సెంట్ పడుతుందా? లేదా లెసన్లు ఏమైనా పోతాయా? సరే, ఇది వెళ్ళినప్పుడే స్కూల్కి ఎందుకు వెళ్తాము? ఎందుకు వెళ్ళాలి స్కూల్కి? చికెనేకి వెళ్ళి నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఏం నేర్చుకుంటాం? స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి పాఠాలు నేర్చుకుంటాం, అవునా? స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటాం. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి అనేక అనుభవాలు నేర్చుకుంటాం. అందుకని మరి ఇంట్లో కూర్చుంటే బాగుంటుందా, స్కూల్కి వెళ్తే బాగుంటుందా? కొంతమంది ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. ఎందుకని? ఇంట్లో అన్నీ ఉంటే, టీవీ ఉంటే, మరి చికెన్, పలావ్, మటన్ అన్నీ ఉంటే ఇంట్లోనే ఉంటాం, స్కూల్కి వెళ్ళాం. కనుక స్కూల్ లేక పాఠశాల, ఈ పాఠశాల మనకి ఏం చేస్తుందంటే మనకు పాఠాలను నేర్పించేది. అందుకని దైవ సన్నిధి లేక ప్రభు యొక్క పాద సన్నిధి కూడా మనకి ఏమి నేర్పించేది పాఠశాల. అందుకని చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనము. లోకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనము మనం చదువుకున్నాం. మార్తా మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి. ఇక్కడ ఇద్దరు స్త్రీలు ప్రభు పాద సన్నిధిలో కూర్చున్నారు. ప్రభు పాద సన్నిధి దగ్గర కూర్చున్నారు. మరి మార్త ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వంటలో. ఆదివారం కదా, వర్షం పడుతుంది కదా, కాస్త ఏదన్నా స్పెషల్ చూసుకుందాం. ఏంటి? వర్షానికి అది వేడిగా ఏదైనా చేసుకుందాం. ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థనకి. వర్షానికి ఎవరు తడుస్తారు వర్షానికి? సరే, ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు, మార్తా మరియమ్మ. మార్తన్న వంట చేస్తుంది, అవునా? మరియమ్మ ఏం చేస్తుంది? మరియమ్మ ఏం చేస్తుందండి? ప్రభు పాదాల దగ్గర కూర్చొని
ఆయన బోధ వింటూ ఉందంట. ఏం చేస్తుందండి? ఆయన బోధ వింటుందంట ఆయన పాదాల దగ్గర కూర్చొని. కానీ ఏది కావాలి? మరి ఆయన ఎప్పుడంటే అప్పుడు మన దగ్గరికి రారు. మరి ప్రతిరోజు దేవుడి దగ్గరికి వస్తామా? ఆదివారం ఒక్కరోజే కదా ఆరాధనకు వచ్చేది, గుడికి వచ్చేది. ఆదివారం ఒక్కరోజే కదా. కానీ యేసుప్రభు వారు వచ్చారు. ఈ పాద సన్నిధి లేక ప్రభు పాదాల దగ్గర ఈమె కూర్చుంది. ఏం చేస్తుంది ఈమె? ఆయన చెప్పేలా కూడా నేర్చుకుంటా ఉన్నదంట. ఏమి నేర్చుకుందంట? మరియమ్మే నేర్చుకుంది, మార్తమ్మే నేర్చుకుంది. ఏంటి మీరేం నేర్చుకుంటారు? వంట నేర్చుకుంటారా? వాక్యం నేర్చుకుంటారా? వంట నేర్చుకుంటారా? వాక్యం నేర్చుకుంటారా? వాక్యం వద్దు కానయ్యా, వంటల పోగ్రాం ఏదైనా పెడితే మేము నేర్చుకుంటాం. ఏమండి, వంటల పోగ్రాం కానీ పెడదామా? సరేలేండి, వంటల పోగ్రాం పెడదాంలేండి మీ అందరికీ, మంచిది. ఇక్కడ పాఠశాల అనేది ప్రభు యొక్క పాద సన్నిధి. ఈ పాఠశాల ఏం చేస్తుంది? ఒకటి నేర్పిస్తుంది, ఒకటి నేర్పించుట, రెండు బోధించుట, మూడు మాదిరి చూపించుట, ఒకటి నేర్పించుట, రెండు బోధించుట, మూడు మాదిరి చూపించుట. కనుక ఇవి ఏం జరుగుతుంది? పాఠశాలలో జరుగుతుంది. ఇక్కడ మరియమ్మ కూడా ఇవన్నీ నేర్చుకుంది. ఎందుకంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు ఏమంటున్నారు? నా యొద్ద నేర్చుకోనండి. ఏమన్నాడండి ఆయన? నా యొద్ద నేర్చుకోండి. ఆయన పాదాల దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. మరియమ్మ ఏం చేస్తుంది? బోధను మరి కలిగి ఉందామే. అందుకని ఆయన మాదిరి కలిగి ఉండాలి. అనగా శిష్యులైన వారు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు కాబట్టి ప్రభు మాదిరిని కలిగి ఉన్నారు. మనం కూడా మరి ఈ పాఠశాలని దైవ సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో మనము కూడా మరి ఆయన బోధలు నేర్చుకుని ఆయనక నేర్పించే మాదిరిని, అలాగే ఆయన మాదిరిని, ఆయన బోధను, ఆయనక మరి స్థితులన్నీ కూడా మనం నేర్చుకొని మరి సంపూర్ణంగా ఆయన పాఠశాలలో ఉత్తమమైన వాటిని అందుకునే భాగ్యమును ప్రభు మన దయచేయనుగాక. ఆమేన్. సరే, ముందుకెళ్ళిపోదాం, త్వరగా వెళ్ళిపోవాలి. ఐదవది ప్రత్యక్షత. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము ప్రభునందు ప్రియమైన వారరా, యోహాను గారు ఉన్నారు. ఈయన ఆత్మవశుడైపోయి పద్మస్ దీపం లేక నిరో చక్రవర్తి కాలంలో ఆయనని అనేకమైనటువంటి చిత్ర విమర్శలు చేశారు. ఆయన ఏమి చేయలేక ఒక ద్వీపంలోనికి, పద్మస్ అనే ద్వీపంలోకి వేశారు. అక్కడ ఎవరు ఉండరు. ఆ ద్వీపంలోకి వేశారు. అక్కడికి ఆ ద్వీపంలో ఆయన ఉంటే ఆ ద్వీపంలో ఆయన ప్రభు పాద సన్నిధిని కలిగి ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశారంటే, మరి ప్రభు యోహాను గారి దగ్గరికి వచ్చారు. ప్రభు యోహాను గారి దగ్గరికి వచ్చి యోహాను గారితో మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశారంట? నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడు. అనగా మరి యోహాను గారు ఆత్మవశుడై ప్రభు సన్నిధిలోకి వెళ్ళారు. ప్రభు దినమందున ఆత్మవశుడై ఉన్నానన్నారు. కనుక పద్మస్తీపం అనే మరి పాద సన్నిధిలో యోహాను గారికి ఏం కలిగింది? దర్శనము కలిగింది. ఏం కలిగిందండి? దర్శనం అనగా
ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ప్రభువు ప్రత్యక్షమయ్యారు. కానీ ఈ దినమున దేవుని యొక్క పాద సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు కూడా ఏ అనుభవిస్తారు? దర్శన అనుభవము. అనగా బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం ఉంది. ఏంటది? దేవా నాకు కనబడము. దేవుడు అందరికీ కనబడును, అందరితో మాట్లాడు. కానీ ఈ రోజున మరి ప్రభు యొక్క పాద సన్నిధానంలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దర్శనము కలిగి ఉండటం. ప్రత్యక్షత అనగా దర్శనములు, అలాగనే వరములు, ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రభు సన్నిధిలో మనకు కలుగుతుంది. అందుకని యోహాను కలిగిన అనుభవం ఏంటంటే ప్రభు పాద సన్నిధానములో ఈ ప్రత్యక్షత ద్వారా యోహాను కలిగిన అనుభవం ఏంటంటే ఒకటి వినుట, రెండు చూచుట, మూడు వ్రాయుట. ప్రత్యక్షతలో ఆయన కలిగిన అనుభవాలు ఏంటంటే ఒకటి విన్నాడు, ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు, ప్రభువుని చూచాడు, ఆయన చెప్పినవి రాయమన్నాడు, 7 సంఘాలకి రాయమన్నాడు. అందుకని ఆయన ఏం చేశాడు? 7 సంఘాలు ఆయన రాసినదే ప్రకటన గ్రంథము. యోహాను గారు రాసింది ప్రకటన. నువ్వు చూచిందల్లా నువ్వేం చేయమన్నాడు? రాయమన్నాడు. అలాగే ఈ రోజున మరి పాద సన్నిధానములో ప్రభు మరి మనం కూడా ఏం చేయాలి? ఒకటి ప్రభు స్వరాన్ని వినాలి, ప్రభువుని చూడాలి, మూడు ఆయన చెప్పినల్లా కూడా మనము రాసుకోవాలి. ఆయన సన్నిధిలో మనము బైబిల్ మిషన్ యొక్క సన్నిధి పనులు చేసే పనిది. మరి ఒక నోట్సు పెన్ను పెట్టుకుంటారు. ప్రభు ఏ దర్శనాలు ఇస్తారో ఆ దర్శనాలన్నీ కూడా నోట్స్లో రాసుకుంటారు. ఆ అనుభవాలను ఈ రోజున అందరికి పంచిపెడతారు. సరే, మంచిది. అందుకే ఈ దినమున మనము కూడా ప్రభు పాద సన్నిధానంలో ఆయన ప్రత్యక్షతలో ఉన్న అనుభవాలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. సరే, ఇంకొకటి 6వది పరివర్తన. లోకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనము. లోకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనము. కానీ ఇక్కడ సేనా దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిలో నుండి ఆ దయ్యము వదిలిపోయింది. ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత ఇక రోగి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చున్నటువంటి ఈయన ఇప్పుడు ఎలా కూర్చున్నాడంట? ఆయన స్వస్థసిక్తుడై కూర్చునంట. ఆయన ఇంతకుముందు బట్టలు కట్టుకోలేదు, ఇప్పుడు వస్త్రములను ధరించుకున్నాడు. ప్రభునందు ప్రియుల అని ఈలో ఏమొచ్చింది? ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ద్వారా పరివర్తన వచ్చింది. ఏమొచ్చిందండి? పరివర్తన. అందుకని మా కాకారి తోటలో యవనస్తులైన పాడతారు, మారుతున్న సమాజములోన అనే పాటలో. మరి అందులో ఉంటుంది మరి పరివర్తన రావాలి, పరిశుద్ధతయే కావాలి. యవన బిడ్డలైన వారికి ఏం కావాలంటాడు? పరిశుద్ధతయే కావాలి, పరివర్తన రావాలి. మారుతున్న సమాజంలో మీకు వచ్చో రాదు తెలియదు, కానీ చక్కగా పాడతారు పాట. కానీ ఈ దినమున ఈ రోగికి ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ద్వారా ఏం కలిగిందంట? మార్పు కలిగిందంట. మార్పు కలిగింది. అలాగే దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే ఏమండి, ఇంత చెప్పాం కదా, సినాయి పర్వతం మీద మోషే రూపం అంతా కూడా మారిపోయింది. వెలుతురుని మోషే దిగవచ్చేసరికి ఆయన ముఖము ప్రకాశించింది. మారిందా లేదా? మారిపోయింది. పరివర్తన అని దేవుని యొక్క పాద సన్నిధి మనల్ని ఏం చేస్తుంది? మార్చి వేస్తుంది. ఏం చేస్తుందండి? మార్చి వేస్తుంది. అలాగే దినమున మరి ఈయన కూడా మరి ఎలా మార్చేస్తుంది? ఒకటి ఎలాగుండంట? సాగిల పడ్డాడంట. ఆయన పాదాల దగ్గర సాగిల పడ్డాడంట.
రెండు సాత్వికముతో నీ యొద్ద ఉండనిమ్మని బ్రతిమలాడాడంట. ఏం చేశాడండి? నీ యొద్ద నన్ను ఉండనిమ్మని బ్రతిమలాడాడంట. అందుకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీవు ఇంటికి వెళ్ళి సాక్షిగా ఉండన్నారంట. ఏమన్నారండి? సాక్షిగా ఉండమనంట. పరివర్తన చెందిన వారు ఏం చేస్తారు? మార్పు చెందిన వారు ఎలాగుంటారు? సాత్వికము కలిగి ఉంటారు. విరిగిన మతి కాశ నీవే వినయోలాక నందామీవే. విరిగిన మతి కాశ నీవే వినయోలాక నందానీవే. ద్వారాలే పడిన నెత్తుదు నీవే దొరుకువాడా నీవే వెదకిన యేసోని. కనుక ప్రభు పాద సన్నిధిలో కూర్చున్నట్లయితే మనము ఆ ప్రభు ఇక పాద సన్నిధి మనకి ఏం కలిగిస్తుందంట? సాగిల పడే స్థితి దయచేస్తుందంట. ఏ మనసండి? సాగిల పడటం నేర్పిస్తుంది. రెండవది సాత్వికమైనటువంటి అనగా, అయ్యా నన్ను నీ యొద్ద ఉండనిమ్ము, నీ సన్నిధిలో నన్ను ఉండనిమ్ము అని బ్రతిమలాడుచునంట. మూడు ప్రభు చెప్పినట్లుగా సాక్షిగా ఉండమని అన్నారంట. ఏమన్నారండి? సాక్షిగా ఉండమని అన్నారంట. అందుచేత ఇలాగ ఉండడం ద్వారా ఆయన జీవితమే మారిపోయిందంట. ఆయన జీవితము మారిపోయింది. అందుకని యాకోబు కూడా యబ్బోకు రేవు దగ్గర కూర్చున్నప్పుడు యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అలాగే మనం కూడా ప్రభు ఇక పాద సన్నిధి మనం కూర్చుంటే మన జీవితాలు కూడా ఏం కావాలి? మారిపోవాలి, పరివర్తన రావాలి. తర్వాత మనం చూసే చివరిగా ముగించేస్తున్నాను. వధువు యొక్క సిద్ధపాటు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనము దొరికిద్దా? అదే పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు ఎక్కడంటే ఆయన యొక్క పాద సన్నిధి. మనం చూస్తున్నాం 10 మంది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ 10 మంది కన్నికలైన వారు ఉన్నారు. ఈ 10 మంది కన్నికలైన వారు మరి దేవుని యొక్క మరి రాక కొరకు, పెళ్లి కుమారుడు యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నారు. పెళ్లి కుమారుడు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడైతే మరి పెళ్లి కుమారుడు స్వరం వినబడిందో అప్పుడు దివిటీలు కలిగిన వారందరూ కూడా ఏమయ్యారు? ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అలాగనే దేవుని యొక్క పాద సన్నిధి సంఘానికి ఏమిస్తుందంటే మరి పెళ్లి కుమార్తె యొక్క అంతస్తునిస్తుంది, పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటిస్తుంది. అందుకని మరి పౌలు గారు రాస్తున్నారు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములు మనం చూస్తుంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనంలో మనం చూస్తున్నాం. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపడుదురు. ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకి ఆకాశ మండలములకి ఎగిరిపోదాం, కొనిపోబడతాం. ఏమండి? ఎక్కడ ఉంటే కొనిపోబడతాం? ప్రభు యొక్క పాద సన్నిధానములో ఉంటే మనం ఏం చేస్తామంట? కొనిపోబడతాం, ఎత్తబడతాం. అందుకని పాద సన్నిధి మనల్ని ఏం చేస్తుంటే వధువు యొక్క సిద్ధపాటులోనికి మన పట్టిస్తుంది. అందుకని
మరి ఆదామవలైన వారు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మరి వారికి ఇచ్చిన సిద్ధబాటులో దేవుడు వారికి 3 దీవెనలు ఇచ్చారు. ఈ వధువు సంఘానికి ప్రభు ఇచ్చిన 3 దీవెనలు: 1 సంతానము, 2 పంట, 3 మరి 3 రక్షణ అనగా రక్షకుడిని ఇస్తానని తెలియజేశారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అలాగనే మరి హానోకు కూడా దేవుని సన్నిధిలో ఉన్న పెళ్లి కుమార్తె. హానోకు దేవుని సన్నిధిలో ఉన్న పెళ్లి కుమార్తె కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచాడు, దేవునితో నడిచాడు, అలాగనే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మరి ఇక హానోకు అనగా వధువు యొక్క సిద్ధపడు ఆయన పాద సన్నిధానంలో ఉంటే దేవుడు మనకు కూడా ఏమిస్తారంట? ఆయన పైన నమ్మకం ఇస్తారు, అలాగనే ఆయనతో నడిచే భాగ్యమునిస్తారు, అలాగే పవిత్రమైన జీవితాన్ని మనకిస్తారు వధువు సంగముగా సిద్ధపడటానికి. కానీ ఈ రోజున మనమందరము కూడా ఆయన పాద సన్నిధిలో ఉన్న మరి సుగంధాల వలె సువాసన కలిగినటువంటి పరిమళ సుగంధముల వలె మనము కూడా ఉండాలంటే మనం ప్రభు పాద సన్నిధిలో ఉండవలసిన మనం. అందుకని ప్రభు పాద సన్నిధానములో ఈరోజు మనకు కలిగేటువంటి ఈ సుగంధాలు ఏమై ఉన్నాయి? 1 మరోసారి చెప్పుకుందాం. 1 పరిపూర్ణత, 2వది పాపపరిహారము, 3వది పాపికాశ్రయము, 4వది పాఠశాల వంటిది, 5వది ప్రత్యక్షత, 6వది పరివర్తన, 7వది వధువు సిద్ధపాటు. కనుక దినమున ఆయన పాద సన్నిధానములో మనము కూడా కూడుకొని ఇటు అనుభవాలు సంపాదించుకొని ఆయన సన్నిధిలో ఉన్న పరిమళ సువాసన వలె జీవించగల భాగ్యం దనిత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె. అందుకని మీరు పాడుకున్నటువంటి ఒక పాటలో మనకు కనబడుతుంది, యేసయ్య నామమే పరిమళ తైలమో నాలో నివసించే సువాసన. నన్నెంతగానో ప్రేమించే విజయోత్సవాలతో నన్నెంతగానో ప్రేమించే ఊరేగించేనే జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలలో. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం. జీవిత కాలమంతా ఆనందించేదం యేసయ్యనే. ఇంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలలో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. కనుక దినం మనము ఆయన పాద సన్నిధానంలో కూర్చుంటే ఆయన పరిమళాలు మనం ఏం చేస్తాయి? మనలో వికసిస్తాయి. కనుక దేవుడు మనల్ని ఏం చేస్తారు? విజయోత్సవంతో ఊరేగించిన వారు. అందుకనే అటువంటి విజయోత్సవంలో మనకు రావాలంటే అంటే పరిమళాలు యేసయ్య నామంలో ఉన్న ఆ పరిమళాలన్నీ కూడా మనం రావాలంటే మనం ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చోవాల్సింది. ఆయన పాద సన్నిధిలో మనం కూడుకొని ఈ అనుభవాలను సంపాదించుకోగల భాగ్యం దనిత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం నా తండ్రి అయ్యా పాద సన్నిధిలో ఉన్న పరిమళ సుగంధాలు ప్రభయ్య, నీ పాద సన్నిధిలో ఉంటే ప్రభయ్య ఎట్టి పరిమళ సుగంధాలు ప్రభయ్య యేసయ్య నామమే పరిమళ తైలములని ప్రభా భక్తులు పాడుకున్నారయ్యా. కానీ ఈరోజు నీ పాద సన్నిధిలో ఉన్నటువంటి ఆ పరిమళ సుగంధాల ప్రభయ్య
మేము అందుకొని అనుభవించి వధువ సంగముగా సిద్ధపడి మహిమ మేఘమెక్కగల భాగ్యం దయచేసి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.